మీరు చెప్పండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మీరు ఇప్పుడు ఎట్లా కనిపిస్తా హోరాహోరీగా అనిపిస్తా ఉందా? వన్ సైడ్ అనిపిస్తా ఉందా? ఇప్పుడు అటు పక్క చూస్తే ముగ్గురు కలిసి వస్తున్నారు. ఇటు పక్క చూస్తే ఒక్కరు సింగిల్ గా వస్తున్నారు. కొట్టి సత్యనారాయణ గారు ఎవరికి అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు సత్యనారాయణ గారికి మాత్రం కొద్దిగా ముందు బ్యాడ్ ఉంది, కానీ ఇప్పుడు అంతా కలిసిపోయి మొత్తం వన్ సైడ్ అయిపోయింది ఇప్పుడైతే. ఇప్పుడు జగన్ గారు ఒకసారి మీటింగ్ పెట్టారంట, మీటింగ్ పెట్టినప్పుడు ఇంకా మళ్ళీ వన్ సైడ్ అయిపోద్ది. మా వైఎస్ఆర్సీపీ తాడిపల్లిగూడెం సీట్ కన్ఫర్మ్. సో వీళ్ళ ప్రభావం ఏముండదు అసలు ఏమదు ఉన్నా కొద్దిగా ఉంటుంది కానీ ప్రభావం బార్డర్లో మా 5,000 10,000 ఈయన నెగ్గేస్తాడు. సో మేనిఫెస్టో గురించి చెప్పండి సార్. అటు జగన్ గారి మేనిఫెస్టో, టీడీపీ మేనిఫెస్టో జగన్ గారు ఇచ్చేదానికన్నా ఎక్కువ ఇస్తామని చెప్తున్నారు కదా, ప్రజలు నమ్మే అవకాశం ఉండదు అంటారు. అసలు తెలుగుదేశాన్ని నమ్మే అసలు పరిస్థితి లేదండి అసలు. జగన్ గారి మేనిఫెస్టో మాత్రం డబల్ డబల్ చేస్తారు ఈయన. మొత్తం అంత ముందు ఇచ్చే పథకాలనే దాన్ని డబల్ చేశారు అంతే. కానీ అయ్యే ఇస్తాడు, ఇంకా 2-3 యాడ్ చేస్తారేమో, కానీ అయ్యే పథకాలు పెట్టారు కదా. తర్వాత విద్య మనకు కావాల్సింది ఎడ్యుకేషను, వైద్యం, అదే మెయిన్ చూసుకుంటున్నాడు కాబట్టి అదే టాప్ మనకి. ఇంకా ఏ పథకాలు ఇచ్చినా ఇది ఇవ్వకపోయినా పర్లేదు, వైద్యం విద్య దాని మీద ఫోకస్ చేస్తే టాపు. మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎట్లా ఉంది? పొట్టి సత్యనారాయణ గారు ప్రజలకు అందుబాటులో ఉండి ఏమైనా సమస్యలు ఉంటే వినే ఇది ఉంది ఆయన? చేశారంటే కొంత చేశారు, కొంత బ్యాట్ అని అన్నారు ఫస్ట్, కానీ తర్వాత అన్ని కొద్దిగా సెట్ చేసుకున్నారు. బాగానే ఉంది. ఇప్పుడు గెలిచేసారు.